కానీ అనకండి వాడు పేరు ఒక కామాంత కలియ కామాంతకుడు అని పెట్టుకున్నాం మేము. బట్ వీళ్ళకి ఎవరైనా నడిపిస్తున్నారేమో, మరి ఎమ్మెల్యేలను తిడుతుండు, ఎంపీలను తిడుతుండు. నేను ఒక అఘోరాన్ని మభ్యపెట్టి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ఈరోజు అమ్మ అమ్మని పిలిపించుకున్న ఒక అమ్మాయిని నువ్వు మెళ్ళో తాళి కట్టి ఆ అమ్మాయిని మా ఇద్దరిని ఎవ్వరు వేరు చేయలేరు అంటున్నావు అంటే, నువ్వు పరమ తండ్రి శివుడికి నువ్వు అంగం దానం చేసేతాడు అయినావారే నా కొడుకు. లోక కళ్యాణం కోసం నేను చేస్తానన్నావాడు. మాకు లోక కళ్యాణం అంటే ఇప్పుడు అర్థమైంది మాకు గాని. హాయ్ హలో, వెల్కమ్ టు వినయ్ 60. నేను మీ సంతోష్. ఈ రోజు అజ్ఞాతంలో ఉన్న ఏదైతే శ్రీవర్షిని లేడీ అఘోరి ఉన్నారో, తెలంగాణలో కనిపిస్తే గుండు కొట్టించి చెప్పులు మెడకేసి కొడతామంటున్నారు. ట్రాన్స్జెండర్స్ చాలా ఫైర్ మీద ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీకి చెడ్డ పేరు వస్తుందనే ఒక బాధలో, అంటే చెడ్డ పేరు కావచ్చు రేపొద్దున, అంటే ఈ ఒక్క విషయంలోనే రెస్పాన్స్ అవ్వట్లేదు. వాళ్ళు ప్రతి విషయానికి రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే మనం చూసినట్టయితే మొన్న నాగబోయిత కావచ్చు, సౌందర్య కావచ్చు, వీళ్ళందరి మీద కూడా వీళ్ళు ఫైర్ అయినారు. ఇక్కడ ఇది ఏమైపోయిందంటే, ఇన్ని రోజులు ఎందుకు మీరు మరి ఫైర్ అవ్వలేదంటే వాళ్ళు చెప్పే విధానం ఏముందంటే, అఘోరి కదా మాకేమన్నా చేస్తుందేమన్నా భయం, మాకంటే ఒక ఫ్యామిలీ ఉంది అన్న ఒక ఇంటెన్షన్ లో వాళ్ళు ఉన్నారు. ఒకసారి వీళ్ళ మాటల్లో కూడా ఇందాము ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అఘోరి మీద. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, ఏంటి మరి మీ అఘోరి అనకండి అన్న మీరు ప్లీజ్, ఒకటే చెప్తాను. శ్రీనివాస్ కానీ అనకండి వాడు పేరు ఒక కామాంత కలియ కామాంతకుడు అని పెట్టుకున్నాం మేము. అదే పేరు విలువండి, అదే పేరు విలువండి. వాడు శ్రీనివాస్ గా ఉండొచ్చు, కానీ వాడు చేసిన అఘోరాలకు వాడికి ఎవరైతే ఉన్నారో కుట్ర, అసలు అఘోరాలు మన దేశంలో ఉండరు, బట్ వేరే దేశంలో ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చి వాడు నేను ఇది చేస్తా సనాతన ధర్మం గురించి అది వాడు సనాతన ధర్మం ఇక్కడ ఇప్పుడు ఎక్కడ పోయింది? అదే ఇప్పుడు అఘోరి వచ్చి 8 నుంచి 10 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్లు ఎక్కడున్నారు, ఎందుకు ప్రశ్నించలేదంటే ఏం చెప్పి, ఇన్ని రోజులు ఎందుకు ప్రశ్నించలేదు అని అంటే తను ఒక అఘోరా అని చెప్పుకున్నాడు. ఫస్ట్ ఒకసారి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరిని ఏమని మభ్య పెట్టాడంటే, తను నేను ఒక లేడీ అఘోరాని, నేను కేవలం ముత్యాలమ్మ తల్లి గుడి కోసమే వచ్చాను అని చెప్పి పీరియడ్స్ అవుతాయి. పీరియడ్స్ మర్చిపోయినా అన్న ఒక విషయము. గత కొన్ని సంవత్సరాల నుంచి మనం ఈ హైదరాబాద్ నగరంలో మనం బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము. ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు ఆ ముత్యాలమ్మ టెంపుల్ ఏదైతే ఉందో మన సికింద్రాబాద్, అది పడిపోయాక వాడు ఎందుకు బయటకు వచ్చిండు? బట్ వీళ్ళకి ఎవరైనా నడిపిస్తున్నారేమో, మరి ఎమ్మెల్యేలను తిడుతుండు, ఎంపీలను తిడుతుండు, పోలీసు అందరిని తిడుతున్నారు, కానీ వీళ్ళు ఎందుకు ఊరుకుంటున్నారు అంటే వీళ్ళే నడిపిస్తుర్రా లేకపోతే వీళ్ళే చేస్తున్నారు ఏదైనా కుట్రా అనేది ఒకటి మాకు దృష్టిలో అనిపిస్తుంది. మేము అదే అనుకుంటున్నాము. రాజకీయ నాయకులను తిడుతున్నాడు, ప్లస్ మన తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డిని కానీ తిట్టడం జరిగింది. కాబట్టి వాడు ఒకటే అనుకున్నాను, ఇప్పుడు ఇంత మందిని తిడుతున్నారు కానీ వీడి వెనక ఏదో కుట్ర ఉన్నది, వీడి వెనక పెద్ద వాళ్ళే ఉన్నట్లు ఉన్నారు క్రిమినల్స్ గా. వీళ్ళంతా కొడుకొని ఒకరొక ట్రాన్స్జెండర్స్, వాళ్ళు ట్రాన్స్జెండర్ గా అనొద్దు, మన ట్రాన్స్జెండర్ మాకే ఇదవుతుంది. వాడు ఒక అలియా శ్రీను అని పేరు. వాడు ఏం చేసిందంటే గత కొన్ని రోజుల క్రితంలో, నా ఫోన్ వచ్చినా కొన్ని రోజుల క్రితంలో ఏం జరిగిందంటే, వాడు ఏదో పూజకి వెళ్ళిండు. వాడు బాగా ఉన్నాడు, చూసుంటారు ప్రతి వీడియోలలో ఇప్పుడు వైరల్ అవుతుంది, ట్రెండ్ అవుతుంది. కానీ ఒకటండి, వాడు ఏదైనా ఏమైనా కానివ్వండి, ఒకటి నేను చెప్తున్నాను, వాడు మాత్రము ఈ ఏరియాకి వచ్చి ఒక 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా ఏం చేశాడు అని అంటే, నేను ఒక అఘోరాన్ని మభ్యపెట్టి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ఈ రోజు అమ్మ అమ్మని పిలిపించుకున్న ఒక అమ్మాయిని నువ్వు మెళ్ళో తాళి కట్టి ఆ అమ్మాయిని మా ఇద్దరిని ఎవ్వరు వేరు చేయలేరు అంటున్నావు అంటే, అమ్మాయిని నువ్వు అమ్మ అని పిలిచింది. ఆ అమ్మాయి నిన్ను అమ్మ అంటే మన కన్న పేగుల నుంచి వచ్చిన బిడ్డ అయితే వాళ్ళ అమ్మ అని పిలుస్తుంది. నువ్వు అమ్మ అయినప్పుడు మరి ఒక బిడ్డకు నువ్వు తాళి ఎట్లా కడతావని నేను అడుగుతున్నా. వరే శ్రీనివాస్ గా, అరే ఇంకా నాకు ఇదిగోండి మన వీడియో చూపించాక తర్వాత నేను మాట్లాడతా. ఇదిగోండి వాళ్ళ ఊర్లో తీసుకుపోయి ఇలా జరగడం చేసిర్రు. అంటే ఇక్కడ మీకు అర్థం అవుతుంది అంటే ఇన్ని అంటే 10 అవతారాలాగా ఇన్ని అవతారాలు, అంటే ఒకసారి గడ్డం పెట్టుకొని, ఒకసారి పెద్ద జుట్టు వేసుకొని, ఒకసారి లిప్స్టిక్ పెట్టుకొని, కోతి పెట్టుకున్నట్టు ఇన్ని చేస్తున్నా గానీ మీకు తమాషాలు చేస్తున్నారు, అఘోరి కాదు అని ఎందుకు డౌట్ రాలేదు మీకు? ఇప్పటి మేము అఘోరి అని ఫస్ట్ నుంచి చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి ముద్రలు వేసింది కాబట్టి ఆ ముద్రలు చూసి నమ్మారా? చిచ్చి అలాంటి మేము వేస్తాం ముద్రలు, ఇలా మేము వేస్తాం ముద్రలు. అది బాయాడు వాడు, ఒక బాయ్ నుంచి వాడికి ఒక విషయము
అరే వేస్ట్ నా కొడక, అరే చిల్లరగా నువ్వు పరమ తండ్రి శివుడికి నువ్వు అంగం దానం చేసేతాడు పోయినావరే నా కొడక, నువ్వు శివుడికి అంగం దానం చేస్తావరా నువ్వు బోకర్? అరే నువ్వు నీ అంగానికి ఏదో ఎవరో ఏమో చేసి కొట్టడం వల్ల ఇన్ఫెక్షన్ అయితే నువ్వు నీ అంగాన్ని నువ్వు మాలాంటి వాళ్ళ కమిటీ దగ్గర వెళ్ళి నువ్వు వాళ్ళతో మాట్లాడి చర్చించుకొని సర్జరీ చేయించుకున్నావు. అది ఒప్పుకోరు. నిజానికి నా కొడక నీకు ఐఫోన్ అవసరమారా? నువ్వు అగోరి వారా? నీకు కారు అవసరమారా? కారు మరి ఐఫోన్ ఇవన్నీ ఎందుకు వస్తారా? అగోరాలు ఏదో పెద్ద పెద్ద విలేజ్లలో పెద్ద పెద్ద ఏరియాలలో మన కంట్రీలో ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగోరాలు కాశీ మరి అటు వివిధ దేశాలలో ఉంటారు. మరి కుంభమేళలో అంత జరుగుతుంటే నువ్వు ఆంధ్రాలో వచ్చి ఏం చేస్తున్నావు? నువ్వు ఆంధ్రాకి వెళ్ళి వీడు మన కుంభమేళలో జరగాల్సినవి ఉండే అగోరీలు ఆంధ్రాలోకి వెళ్ళి వీడు ఇదేమంటారు రీసెంట్ గా పోలీసు వాళ్ళని తిట్టిండు, మామూలుగా కించపరిచిన మాటలు మాట్లాడిండు. అదొకటి అయింది. ఆర్మీ పోలీసు వాళ్ళు వాడిని పట్టుకొని లారీ ఎక్కిస్తుంటే వాడిని కాళ్ళకు కట్టేసి తాళ్లతో లారీ ఎక్కిస్తున్నారు. వాడిని ఎక్కిస్తుంటే వాళ్ళని కానీ కొట్టడం జరిగింది వీడు. మళ్ళీ రీసెంట్ గా ఒక అబ్బాయి మన కొమ్మెల్లి మల్లన్న టెంపుల్ దగ్గర కత్తి తీసుకొని కొట్టిండు వీడు. అంటే ఒకటి ఇప్పుడు ఏదైనా సరే ఒక దేవుని నమ్ముకొని ఒక శివుడిని నమ్ముకొని అఘోరి అని చెప్పుకునే వాళ్ళు ఇలాంటి అగ్రెసివ్ గా మాట్లాడే విధానం కావచ్చు. అంటే ప్రజల మీదకి ఎట్లంటే అట్లా తీసుకొని వెళ్ళి పెట్రోల్ తీసుకొని వెళ్ళి పోసుకొని ఇలాంటి బెదిరింపులకు చర్యలు తీసుకునే విధానం ఉంటుందా? నేను ఒక్క మాట చెప్తున్నాను. వాడే గనక ఆ రోజు చావాలి అని నిర్ణయించుకుంటే సభ్య సమాజం కోసం హిందూ సనాతన ధర్మం కోసం నేను చేస్తానన్నా వాడైతే లోక కళ్యాణం కోసం నేను చేస్తానన్నా వాడు. లోక కళ్యాణం అంటే ఇప్పుడు అర్థమైంది మాకు, కానీ మాకు ఇన్ని రోజులు మాకు అర్థం కాలేదు. అంటే అమ్మాయిలను అందరిని పెళ్లి చేసుకుంటాడమ్మా లోక కళ్యాణం అంటే? మీరే చెప్పాలి. ఇంకా అదే అన్నట్టుంది కదా. పిచ్చి నిన్ను 9 నెలలు మోసి కానీ నవమాసాలు పెంచిన తల్లిదండ్రులను వద్దనుకొని వాడెవడో వాడికి ఏమీ లేదు, కింద ఏమీ లేదు, మీద ఏమీ లేదు. వాడిని పెళ్లి చేసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావే నువ్వు? నీకు మంచి జాబ్ ఉన్నది బిడ్డ, అర్థమవుతుందా? మాకు తల్లిదండ్రులు లేక మేము రోజుకుంటూ మేము అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో, తల్లిదండ్రులు లేని బాధ మాకు తెలుసు, అర్థమవుతుందా? గుర్తుపెట్టుకు ఎప్పుడైనా ఆగ్రహానికి ఎందుకు గురి అవుతున్నారు ట్రాన్స్జెండర్స్ అంటే ఏం చెప్తారు? మేము ట్రాన్స్జెండర్స్ అంటే మేము 10 మందికి కించపరిచేలా ఉండము. 10 మంది మా లోపల ఎన్ని బాధలు ఉన్నా, మాకు లోపల ఎన్ని కష్టాలు ఎన్ని దుఃఖాలు ఉన్నా మేము లోపల పెట్టుకొని 10 మందికి పబ్లిక్ గా మేము నవ్విస్తూ ఉంటాం అంతే. 10 మందిని మేము ఒకరిని కించపరచాలన్నా ఒకరిని ఏదైనా చేయాలన్నా మేము ఎవరి జైలుకి వెళ్ళము. మా జోలు దాకా వస్తే మేము అసలుగా ఊరుకోము. ప్లస్ వాడు అఘోరా అంటున్నాడు. వాడు అఘోరా కాదు కామాంతకుడు. అరే శ్రీనివాస్ గా నీ పేరు కామాంతకుడు అని పెట్టుకో. అఘోరాలకు కించపరిచే పేరు తెచ్చున్నావా కొడక? నీ అంగం అంటున్నావు కదా, అంగంలో నరం ఉంటది ఒకటి, నీకు తెలుసు ఆ నరం ఏందో? ఆ నరం గుంజి పట్టుకొని కొడుతున్నా కొడక. పిల్లలు పుట్టరు కదండి, నరం పని చేస్తే లిక్విడ్ తీసుకొని ప్రెగ్నెంట్ చేసుకుంటా అది అని చెప్తుంది అమ్మాయి. ఎక్కడున్నాయండి? కాదు కాదండి, వృషణాలు అంగం మొత్తం ఏంటంటే ఒక మ్యారేజ్ జరుగుతుందంటే బాయ్ కి గర్ల్ కి తేడా ఉంటది. మరి ఇతను కూడా చెవులీలు పెట్టుకుంటూ ముక్కు పుడకలు పెట్టుకుంటూ అమ్మాయి కూడా సేమ్ ఉన్నది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇద్దరు లేడీస్ పెళ్లి చేసుకుంటున్నారా లేదంటే ఏంటి అసలు? ఇది ఒక్కటి విషయం అండి, ఇద్దరు లేడీస్ పెళ్లి చేసుకున్నారు అని అంటే అమ్మాయి పెళ్లి చేసుకున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ వీడియో ఇంతకు ముందు లాస్ట్ ఏమైనా తెలుసా, ఈ సమాజానికి అమ్మాయిలు పెళ్లి చేసుకుని ఏమిద్దాం అనుకుంటున్నారు అని అన్నాడు. మరి నువ్వేమిస్తున్నావురా బడవా? చెప్పు, అరే ఏగో నువ్వు అన్న మాటగా నీకే చూపిస్తున్నాం. ఇప్పుడు మేము ఏదో క్రియేట్ చేసుకొని మేము ఏదో చేస్తున్నాం కాదు అన్న. మెయిన్ పాయింట్ ఏం లేదన్నా, వీడానికి ఎవడో ఉన్నాడు కుట్ర నడిపించేతోడు. బట్ ఆ కుట్ర వాడు రావాలి. ఇంకోటి ఏందంటవా, వీడికి కార్కి పెట్రోల్ కి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాడు ఫోన్ లో లక్షలు ఉన్నాయి. మరి బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారు? డిపార్ట్మెంట్ వాళ్ళని తిట్టిండు. డిపార్ట్మెంట్ ఎందుకు ఊరుకుంటుంది? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సమాజ సేవకులు వాళ్ళు. అలాంటి వాళ్ళని వీడు తిట్టినందుకు మన పోలీస్ సమాజం ఎందుకు ఊరుకుంటుంది? సీఎం రేవంత్ రెడ్డిని తిట్టినందుకు మరి వీళ్ళు ఎందుకు ఊరుకుంటున్నారు? వీళ్ళు ఎందుకు పట్టుకుంటలేరు? ఇప్పుడు వాళ్ళు పలార్లు ఉన్నారు, వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, అన్ని స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వాడికి ఒక అఘోరకు సరే ఇంతకు ముందు మన దగ్గరకు వచ్చినప్పుడు ఒంటి మీద నూనె పోగు లేకుండా అదంతా పౌడర్ పూసుకొని పెదవులకు పంది పూసినట్టు ఉన్నాయి పెదవులు. అవి ఆ పెదవులకు అన్ని పెట్టుకొని ఉన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు మరి ఒంటి మీద బట్టలు వేసుకొని తిరుగుతున్నారా బలవన కొడక? అవురా నువ్వు ఇంకొకసారి కొడక ఇంటర్వ్యూలో కానీ నేను సమాజ సేవ చేయడానికి వచ్చాను, నేను దీనికి వచ్చాను దానికి ఊదకు ముస్లిం సోదరులు అంట క్రిస్టియన్ సోదరులు అంట
వాళ్ళకి అంగం కోసాడంట. నువ్వే కోపించుకొని తిరుగుతున్నావు, నీకు ఇంకా నీ కోసుతో ఉన్నాయరా? నువ్వు దొరికితే కొడక నేను ఏ విధంగా ఏం చేయాలో. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏం లేదు, శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరి, ఆ లేడీ అఘోరి అనకండి అన్న ప్లీజ్. ఏ విధంగా అంటే చలామణి అవుదామనా, ఇక్కడ ఒక బిజినెస్ పెడదామనా, లేదంటే ఒక ఆశ్రమం కట్టుకొని ఇక్కడ కొన్ని అంటే కొంతమందిని ఆకర్షించుకొని గుంజుకోవడానికి వచ్చింది అనుకుంటున్నారా? లాస్ట్ అండ్ ఫైనల్ ఏమనుకుంటున్నారు? మీ ఇంటెన్షన్ ఏంటి? వాడు ఏంది అసలుకి వాడు ఏమంటారు ఆశ్రమం ఏ దానికి పెట్టుకుంటాడు అంటే ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి స్కెచ్ చేసింది నా మీద, ఆశ్రమం పెడదామని, అక్కడ ఆవులు కొందామని, అక్కడ ఒక విగ్రహాన్ని గిఫ్ట్ గా ఇచ్చింది, నా మెడలో తాళి కట్టింది అంటే ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర ప్రూఫ్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు ఆమె. మొన్న నేరేళ్ల శారద మేడం దగ్గరకు వచ్చినప్పుడు నేనే క్వశ్చన్ చేయడం జరిగింది, ఆ రోజు ఏమి ఇవ్వలేదు ఈమె. అంటే ఈ రోజు అందరు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు దాంట్లో మీరు కూడా అలాగే వచ్చారనుకోవచ్చా, లేదంటే ముందు నుంచి కూడా ప్రశ్నిస్తున్నారా? మీరు మేము ఫస్ట్ నుంచి పోరాడుతున్నాము, మా ట్రోల్స్ కానీ మేము ట్రోలింగ్ కానీ మడిపోయి చేయడం జరిగింది, సమాజం గురించి మేము కొట్లాడడం జరిగింది. మాకు అంటే ఒక అమ్మాయిని చూస్తే మా ట్రాన్స్జెండర్ అని అంటున్నారు చాలా మంది. లేడీ అఘోరి గురించి కొట్లాడుతున్నారా? ఎవరైతే శ్రీవర్షిని వెళ్ళిపోయిందో అలాంటి అమ్మాయిలు ఇంకా కొంతమంది వెళ్ళకూడదు, అమ్మాయికి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం. ఆడపిల్లల సమాజంలో ఆడపిల్లల పరువు నిలబడాలి, ఇలాంటివి ఇంకా జరగొద్దు, ఇంతటితో ఆగిపోవాలి. ఇప్పటికి 3 అమ్మాయిలు అయ్యారు, ఇంకెంతమంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ వెనక. ఇవన్నీ హరికట్టుకొని ఆపుకొని మర్యాదగా వచ్చి శ్రీనివాస్ గా అరే కామంతో కూడా నువ్వు వచ్చి లొంగిపోరా, నిజే శామిపేట పిఎస్ దగ్గర ఉన్నాము, నువ్వు ఎంత పెద్ద వాళ్ళకి ఏమేమి తిట్టున్నావో అవన్నీ మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, అదేదో కూడా మేము తప్పక బయటకు తీస్తాము, తీసిన రోజు నీకు ప్రతిదీ మేము చుక్కలు చూస్తామని చెప్తున్నాం అన్న. ఇంకోటి వాడు ఏదో ఆశ్రమం పెడతా అంటున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, మేము అఘోర ఆశ్రమం పెడతా అన్నాడు. తర్వాత మేము భార్య భర్తలు, ఆ పిల్ల అన్నది భార్య భర్తలు ఆశ్రమం పెడతా అని. అంటే వీళ్ళిద్దరు 2 మాటలు ఎక్కడే కనబడ్డట్టున్నాయి మనకు. ఒక వీడియోలో వీళ్ళిద్దరు అన్నారు లైవ్ లో, మేము అఘోర ఆశ్రమం అని వాడా అంటే లేదు మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఆశ్రమం అని వీడు అన్నాడు. ఒక్క నిమిషం ఆగమ్మా. ఇగో నేను అడుగుతున్నాను, ఒరే శ్రీనివాస్ గా నా కొడక, లోపర్ నా కొడక, నువ్వు అఘోర ఆశ్రమం పెడతావు, అఘోరాలకు ఆశ్రమాలు ఉంటాయిరా నా కొడక? అసలు ముందు భార్యాభర్తల ఆశ్రమం పెడతావా? శ్రీవర్షిని నా తల్లి బంగారం, వాడు గుర్తు పెట్టుకోనా, నువ్వు నల్ల బంగారము అని చెప్ప నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావో, 6 అడుగులు బుల్లెట్ అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళావో వాడికి 6 అంగుళాల అంగం లేదు, గుర్తు పెట్టుకో. అర్థమవుతుందా? ఏం చేస్తావు నాన్న, ఏం చేస్తావు? చిప్ప రాపుకుంటే ఏం కడుతుంది, దానికి ఉన్న పొట్టు రాలుతుంది అంతే. కొబ్బరి చిప్ప కలిస్తే మనం రాస్తే ఏమవుతుంది? అసలుకి నమ్మము. అయ్యో కలిసి ఉండటానికి ఆప్షన్ ఏదండి అక్కడ? కలిసి ఉండటానికి ఆప్షన్ ఏది అసలుకి? ఇప్పుడు ఒక ట్రాన్స్ పాటలు పాడుతున్నారు కాదు, ఒక మాట నేను చెప్తున్నాను. అసలు వాడి దగ్గర ఏముంది? ఒక అబ్బా నానా పైసలు ఉన్నాయి, డబ్బు ఉంది, ఐఫోన్లు ఉన్నాయి, కార్ ఉంది, ఇంకేం కావాలి? అంటే ఇప్పుడు డబ్బు, కారు, ఐఫోన్ మనకి తినడానికి ఫుడ్ కాదు నాన్న, మన లైఫ్ ఫ్యూచర్ అనేది చాలా ఉంది. ఇంకో విషయం ఏంటంటే శ్రీవర్షిని అనే అమ్మాయిని 2 కోట్లకో 3 కోట్లకో అఘోరికి అమ్మడానికి బేరం చేశారనేది ఒక ఎలిగేషన్ ఉంది. లేదు అమ్ముకుంటాడా? వాళ్ళ ఫ్యామిలీ ఓకే సరే మాట్లాడుకున్నారు అనే ఒక ఎలిగేషన్ అనేది బయట వినిపిస్తుంది. మీ దగ్గర దాకా ఏమన్నా వచ్చిందా? మా దాకా అయితే ఇంకా రాలేదు. ఒకవేళ 2 కోట్లకి 3 కోట్లకి ఆ ఫ్యామిలీ అఘోరాకి ఆ అమ్మాయిని అమ్ముకునే సిచ్యువేషన్ వస్తే కనుక ఈ సమాజంలో ఆడపిల్లలకు ఉన్నటువంటి వాల్యూ, ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో కానీ ఏ సాంప్రదాయంలో కానీ ఆడపిల్లని అమ్మవారితో సమానంగా భావిస్తారు. సాక్షాత్తు అదే అమ్మవారిని వాళ్ళ ఇంట్లో నుంచి అమ్ముకున్నట్టే, అది అమ్మవారిని అమ్ముకున్నట్టే. ఈ రోజు మీ జోగిని సంఘానికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు మీరు ముగ్గురే చెప్పండి. ఈ ముగ్గురే మాట్లాడితే కాదు, మీరందరూ ఎందుకంటే ఒకనొక సందర్భంలో కొన్ని సంఘటనలు జరిగినాయి. నేను ఏదైతే సౌందర్య గానీ లేదంటే నాగభవిత గాని చెప్పినో ఆ టైంలో అంత సీరియస్ గా సివియర్ గా మీరు రియాక్ట్ అయిన వాళ్ళు ఈ రోజు సైలెంట్ గా ఉంటున్నారు. ఓన్లీ ముగ్గురే ముందుకు వచ్చారంటే ఓన్లీ ఆడపిల్లల కోసమేనా, లేదంటే మీ ఏదైతే సంఘం ఉందో మీ ట్రాన్స్జెండర్ ఉద్దేశంతో మాట్లాడాలి? మేము ఒక ఆడపిల్ల గురించి వస్తున్నాము, 2 మా ట్రాన్స్జెండర్ జోనులకు మచ్చ వస్తుందని వస్తున్నాము. ఇలాంటి వాడిని మన గుడ్డి సమాజం నమ్మకండి, ఇప్పటికైనా మేలుకొని ఇలాంటి వాళ్ళని కనబడితే ముక్కలు నరికి కొట్టమని మేము చెప్తాము. ఇంకోటి ఏంటంటే ఇంతమంది ఉన్నా కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ అయితేమి, మీడియా డిపార్ట్మెంట్ అయితేనేమి, మళ్ళీ అలాగా వచ్చేసేది సీఎం రేవంత్ రెడ్డి అయితేనేమి, మళ్ళీ ఆంధ్ర ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి, వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా కానీ ఈ పోలీస్ సమాజము వీళ్ళందరూ ఎందుకు ఊకుంటున్నారు?
మరి రేవంత్ రెడ్డి అంత పెద్ద రేవంత్ రెడ్డి అన్నాడు, మరి ఎందుకు ఊరుకుంటున్నారు? మరి దీనికి ఏం పొల్యూషన్ తీసుకోరా? లేకపోతే అలా నువ్వు కనపడితే నువ్వు నేను సస్త సస్త నేనే చదవాలి, లేకపోతే వాళ్ళలో చంపాలి. వాళ్ళు చచ్చలేక మేము మొదలము ఏటికైతే అటుగా చూసుకుంటాము, చెప్పులతో కొడతాము. వాళ్ళు నువ్వు కనబడితే సాక పెడతా నా కొడక, నువ్వు మాకు దొరికి మమ్మల్ని దాటుకొని పోయావు. ఎందుకంటే చాలా అగ్రెసివ్ గా ఉన్నారు అండ్ అజ్ఞాతంలో ఉన్న అఘోరి శ్రీవర్షిణిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని డైరెక్ట్ గా మీడియా ముఖంగా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ఏ విధంగా ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.